నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? శ్రీనివాస్ శర్మ అండి. శ్రీనివాస్ సార్, ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎట్లా ఉండబోతుందని భావిస్తూ ఉన్నారు? అంటే అనుభవంలో పెద్దవాళ్ళు మీరు, గతంలో ఎమ్మెల్సీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ఎట్లా పనిచేసినాయి, ఇప్పుడు ఎట్లాంటి ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? ఇక్కడ తీర్పు అనేది ఒక పక్షంగా ఉన్నదని భావిస్తున్నానండి. అంతేకాకుండా జాతీయ భావాలు కలిగినటువంటి మల్క కుమరయ్య గారు, తపస్సు అభ్యర్థి అయినటువంటి మల్క కుమరయ్య గారికే పూర్తి స్థాయి మెజారిటీతో గెలుస్తాడని నమ్మకం ఉంది. అయితే అంటే ఆయన మల్క కుమరయ్య రాజకీయానికి కొత్త, ఏ రకంగా గెలుస్తాడని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? రాజకీయం కొత్త పాత అని ఉండదండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన రాజకీయ అనుభవం అనేది వస్తూనే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పార్టీ మద్దతు ఇచ్చినట్టు కారణంగా మేము అతనికి సపోర్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా గత 4 దఫాలుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా ప్రభుత్వం పక్షాన ఉండి ప్రభుత్వంకు తొత్తు కాస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు జాతీయ భావాలు కలిగినటువంటి మల్క కుమరయ్య గారు ఖచ్చితంగా ఈ యొక్క ఉపాధ్యాయ పక్షాన్ని ఉంటుందని, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి సంక్షేమ విషయాల విషయంలో వస్తే గత డిఏలు కానీ, తర్వాత పిఆర్సీ విషయంలో జరిగినటువంటి అన్యాయ విషయంలో కానీ గొంతెత్తారని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందండి. అంతేకాకుండా ఇంతకు ముందున్నటువంటి మేము ప్రత్యేకంగా ఈ యొక్క తపస్సు తరపు నుంచి మొదటిసారిగా మేము ఇక్కడ నుంచి నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు మేము పిఆర్టీకి మద్దతు ఇస్తూ మేము పనిచేయడం జరిగింది. ఈసారి సొంతగా తపస్సు పక్షాన పోటీ చేస్తున్నటువంటి మల్క కుమరయ్య గారు గెలుస్తారనే పూర్తి నమ్మకం మాకు ఉందండి. అంటే గతంలో పిఆర్టీయూ పక్షాన మద్దతుగా ఉన్న మీరు ఒకటిసారిగా పీటీయూఎస్ దిక్కు, అంటే తపస్సు దిక్కు మలగడానికి గల కారణమైంది అంటే ఏకభావ కలిగినటువంటి పార్టీ ఉన్నటువంటి యూనియన్లంతా కలిపి ఒక అభ్యర్థిగా నియమించడం జరిగింది గతంలో. అయితే అటువంటి గెలిచినటువంటి ఆ అభ్యర్థులు ఎవరు కూడా ఉపాధ్యాయ పక్షాన ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం కనబడలేదు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా అంటే ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన కొట్లాడతాననే ఉద్దేశంతో ఈ యొక్క అభ్యర్థిని మేము మద్దతు ఇస్తున్నామండి. ఫైనల్గా అయితే మల్క కుమరయ్య గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అండి. నివురుగప్పిన ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మల్క కుమరయ్య గారు గెలుస్తారని. పిఆర్టీయూ అభ్యర్థి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? పిఆర్టీయూ వాళ్ళు రెండుగా చీరడం జరిగిందండి. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ, మరి ఇప్పుడు పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ, వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఆ ఇద్దరి మధ్యలో మేము గెలిచే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. చీల్చుకపోయే అవకాశాలు ఉందంటారా? ప్రత్యేకంగా మన మొదటి ప్రాధాన్యత గెలుస్తామని నమ్మకం ఉంది. కాకుంటే వాళ్ళ యొక్క చీలిక కూడా మాకు పెద్దగా లాభం చేకూర్చే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ మల్క కుమరయ్యను అంటే ఏదో ధనవంతుడు, ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయనను వేరే రకంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, దానివల్ల ఆయనకు వ్యతిరేకత పెరిగే అవకాశం లేదా? ఇప్పుడు ఓడిపోతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాల ప్రచారాలు చేస్తారండి. అదంతా ప్రజలు నమ్మరు. ఉపాధ్యాయులు చాలా మేధావులు. ఉపాధ్యాయులు వారి యొక్క ఓటును సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, ఫైనల్గా ఉపాధ్యాయులు కానీ, మీ తోటి ఉపాధ్యాయులు కావచ్చు, మీ తర్వాత ఉపాధ్యాయులకు కావచ్చు, ఏం సూచిస్తారు? ఎందుకు ఓటు వేయాలి మల్క కుమరయ్య కంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడంతా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క గాలి నడుస్తుంది. అదే కాకుండా ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతారనే నమ్మకం ఉంది. కాబట్టి అతనికి మీరు ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.